ఏది అయినా ఆచి చికెన్ మసాలా. తెలంగాణలో రానున్న 3 రోజులు సూర్యుడు నిప్పులు కురిపించనున్నాడు. ఏప్రిల్ నుంచి 28 వరకు రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతాయని వాతావరణ శాఖ హెచ్చరించారు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ నిప్పుల కొలిమిగా మారనుందని అలర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, నిజామాబాద్ జిల్లాలో ఎండల తీవ్రత గరిష్టంగా ఉండే అవకాశం ఉందని అంటోంది. ఇక ఉష్ణోగ్రత 45 డిగ్రీలు దాటే అవకాశం ఉందని అంచనా వేసింది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో సైతం ఎండలు దంచి కొట్టనున్నాయి. ఇక రాష్ట్ర వ్యాప్తంగా వేడి గాలులు వీస్తాయంటోంది. ఇక రానున్న 3 రోజులు వడదెబ్బ తగలకుండా మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అత్యవసరం అయితేనే తప్ప బయటకు రావద్దని అధికారులు సూచిస్తున్నారు. అయితే ఎండలతో అల్లాడుతున్న ప్రజలకు ఏప్రిల్ 28 నుంచి ఊరట లభించే అవకాశం ఉందంటోంది. దక్షిణ, పశ్చిమ తెలంగాణలో ప్రారంభమయ్యే ఉరుములతో కూడిన వర్షాలు ఆ తర్వాత హైదరాబాద్ తో సహా రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాలకు విస్తరిస్తాయని తెలిపింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రాజు పటేల్ అందిస్తారు. రాజు పటేల్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సునీత. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనకు రానున్న 3 రోజులు సూర్యుడు అయితే నిప్పులు కురిపించే అవకాశం ఉంది. ఏప్రిల్ 26వ తారీఖు నుంచి 27, 28 ఈ 3 రోజులు రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు స్థాయి తీవ్రత భారీగా పెరుగుతాయని కూడా హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లా మాత్రం నిప్పుల కొలిమిగా మారనుందని కూడా హై అలర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్ జిల్లా, కొమరంభీం, ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, నిజామాబాద్ తో పాటు మిగతా మంచిర్యాల, నిర్మల్ ఈ జిల్లాలో ఎండల తీవ్రత చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. దాంతో పాటు రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో కూడా విపరీతమైనటువంటి ఉష్ణోగ్రత టెంపరేచర్ కూడా పెరిగే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. గత కొద్ది రోజులుగా కూడా జిల్లాలతో పాటు హైదరాబాద్ సిటీలో కూడా ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీల కంటే ఎక్కువగానే నమోదవుతున్నాయి. కొన్ని చోట్ల ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు చేరుతుండగా మరికొన్ని చోట్ల మాత్రము ఈ తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఇలాంటి పరిస్థితులలో వాతావరణ శాఖ కూడా పెద్ద ఎత్తున కూడా అలర్ట్ అయితే జారీ చేసింది. ప్రజలు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. హైదరాబాద్ లో కొన్ని చోట్ల 43 డిగ్రీల వరకు కూడా ఉష్ణోగ్రతలు చేరుకుంటున్నాయి. ఇక ఇలాంటి వేడి ఉష్ణోగ్రత స్థితి నుంచి కూడా ఒక ఉపశమనం కూడా లభించే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అధికారులు అంటున్నారు. ఏప్రిల్ 28 నుంచి ఉరుములతో కూడినటువంటి వర్షాలు కురుస్తాయని, మొదట దక్షిణ పశ్చిమ తెలంగాణలో ఈ వర్షాల ప్రభావం ప్రారంభమై తర్వాత హైదరాబాద్ సిటీతో సహా ఇతర జిల్లాలో కూడా మెల్లమెల్లగా విస్తరిస్తాయని కూడా హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలుపుతున్నారు. ఎక్కువ శాతం కూడా తెలంగాణలో అయితే బాణుడి మహోగ్ర రూపం దాల్చినట్టు చెప్పొచ్చు సునీత. మార్నింగ్ 8 o'clock నుంచి కూడా విపరీతమైనటువంటి ఎండ ఉంటుంది. ఉక్కపోత కూడా ప్రారంభమవుతుంది. నిప్పుల కొలిమిని తలపిస్తున్నటువంటి ఎండలకు తోడు తీవ్రమైనటువంటి ఉక్కపోత, వడగాళ్ల ప్రభావంతో కూడా ప్రజలు అల్లడిపోతున్నారు. హైదరాబాద్ తో పాటు అన్ని ప్రధాన పట్టణాల్లో కూడా మధ్యాహ్నం సమయం కూడా రోడ్డు నిర్మానుష్యంగా మారుతున్నాయి. ఇక నిన్న పెద్దపల్లి జిల్లా అకినపల్లిలో రాష్ట్రంలో అత్యధికంగా 44.3 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత అక్కడ నిన్న నమోదైంది. ఇక జగిత్యాల జిల్లా రాయకల్ మండలం అల్లిపూర్ లో 44.1, కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం వెదురుగుట్టలో 43.8, రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లిలో 43.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నిన్న వివిధ జిల్లాల్లో నమోదయ్యాయి. సో ఎక్కడ చూసినా సరే విపరీతమైనటువంటి ఎండ టెంపరేచర్ తోటి కూడా జనాలు ఇబ్బంది పడుతున్నారు. రాబోయే 3 రోజులు కూడా ఇదే పరిస్థితి అవకాశం ఉంది. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది సంగీత. ఏప్రిల్ నుంచి ఊరట లభించే అవకాశం అయితే కాస్త ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే కాస్త 2-3 రోజుల పాటు కూడా 28 తారీఖు తర్వాత కూడా మనకు వర్షాలు కురిసే అవకాశం ఉంది. కాబట్టి కాస్త ఉపశమనం అయితే లభించే అవకాశం ఉంది. ఇక తీవ్రమైనటువంటి ఎండల నుంచి కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని, వడదెబ్బ బారిన పడి ప్రాణాలు కోల్పోకుండా ఉండడానికి కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలని కూడా డాక్టర్లు, వైద్య నిపుణులు అయితే సూచిస్తున్నారు. ముఖ్యంగా మధ్యాహ్నం 12 గంటల నుంచి 4 గంటల సమయంలో ఎక్కువగా వాటర్ తీసుకోవడము, ఎవ్రీ హాఫ్ అన్ అవర్ ఒకసారి కూల్ డ్రింక్స్ కానీ, కొబ్బరి నీళ్లు కానీ,
మజ్జిగ లాంటివి కూడా తీసుకోవాలని కూడా సూచిస్తున్నారు. ఎందుకంటే దాహం అయితేనే వాటర్ తాగకుండా రెగ్యులర్ గా ఒక హ్యాబిట్ గా తీసుకోవాలనుకుంటున్నారు. బాడీ డీహైడ్రేషన్ కాకుండా ఉండడానికి కంపల్సరీ కూడా లిక్విడ్స్ బాడీలోకి వెళ్ళాలంటున్నారు. దాంతో పాటు ఎండకు పీల్చకుండా ఉండేటువంటి తెల్లని కాటన్ వస్త్రాలు కానీ, తలకు టోపీ లేదా గొడుగు కానీ, రుమాల్ లాంటివి కూడా ధరించాలని కూడా సూచిస్తున్నారు. ఇక కళ్ళకు మనం స్పెట్స్ పెట్టుకోవడము, ఇలాంటి పరిస్థితులలో ఏదేమైనా అనారోగ్య సమస్యలకు సంబంధించినటువంటి కళ్ళు తిరగడము, అలసట ఉండడము, తలనొప్పి, వామిటింగ్స్ కావడం లాంటివి కనుక చేస్తే ఇమీడియట్లీ కూడా డాక్టర్ని సంప్రదించాలంటున్నారు డాక్టర్లు. ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలు, గర్భిణీలు మాత్రం మరింత జాగ్రత్తగా ఉండాలని వైద్య నిపుణులు అయితే సూచిస్తున్నారు సింత. సో ఇలాంటి పరిస్థితులలో రాబోయే ఈ రోజు, రేపు, ఎల్లుండి కూడా ఉష్ణోగ్రతలు గరిష్టంగా పెరిగి తర్వాత కాస్త వాతావరణం అయితే చల్లబడి వర్షాలు పడే అవకాశం ఉంది సింత. రైట్, థ్యాంక్ యూ రాజు పటేల్.